హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 20 రూపీస్తో మాత్రం మనం ఈ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ 20 రూపీస్తోనే కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేదంటే హౌస్ వైఫ్స్ అయినా కానీ ఈ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే ఓన్లీ 20 రూపీస్తోనే స్టార్ట్ చేస్తాము, అది కూడా వారానికి 7 రోజులు కదా, కానీ మనం 6 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మనకి 1 వీక్ వచ్చేసి 7 డేస్ కదా, కానీ మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము. ఇంకా ఇప్పుడు డే 1 వచ్చేసి అయితే 20 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే మనం సేవింగ్స్ ఓన్లీ 20 రూపీస్తో అనేసి అనుకున్నాం కాబట్టి డే 1 నుంచి అయితే 20 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి. డే 2 వచ్చేసి 40 రూపీస్, డే 3 60 రూపీస్, ఈ విధంగా 20 రూపీస్తో స్టార్ట్ చేస్తాము. 20 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. ఇంకా అమౌంట్ అయితే ఎక్కువ అయితే పెంచమన్నమాట. ఎందుకంటే మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి వీక్లీ. ఇంకా 20 రూపీస్, డే 2 వచ్చేసి 40 రూపీస్, డే 3 60, డే 4 80, డే 5 100, డే 6 120, ఈ విధంగా 6 డేస్ కూడా 120 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇంకా డే 7 వచ్చేసి రెస్ట్ అనమాట. అంటే ఇంకా అది మీరు ఏ వారమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా సండే ప్రకారం మనం చూసుకుంటే మాత్రం సండేకి నో సేవింగ్స్ అనమాట డే 7 వచ్చేసి. ఇంకా ఈ విధంగా మనం ఒక వారానికి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 420 రూపీస్ అయితే వస్తుందండి. అంటే ఈ 6 డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ 420 రూపీస్ అంటే మనం 1 మంత్కి వచ్చేసి 4 వీక్స్ కాబట్టి ఆ 4 వీక్స్ కూడా ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. 1 వీక్కి 420 రూపీస్ అంటే మనకి 1 మంత్కి వచ్చేసి 4 వీక్స్ కాబట్టి 420 ఇంటూ 4 వీక్స్ అనేది మనం ఇక ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. 420 ఇంటూ 4 వీక్స్ అంటే 1680 రూపీస్ అయితే వస్తుంది. అంటే మనం 1 మంత్కి సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 1680 రూపీస్ అనమాట. ఇదే విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఇంకా ఇక్కడైతే మనం ఓన్లీ 20 రూపీస్తోనే సేవింగ్స్ చేస్తున్నాము. 120 రూపీస్తో ఏం చేస్తున్నాం, పెద్ద అమౌంట్ కూడా లేదు కాబట్టి ఈజీగా అయితే ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా 20 రూపీస్తో స్టార్ట్ చేసి 1 ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. మనకి 1 ఇయర్కి వచ్చేసి 12 మంత్స్ కాబట్టి ఆ 12 మంత్స్ను కూడా ఇక మనకి 1 మంత్కి వచ్చేసి 1680 కాబట్టి 1680 ఇంటూ 12 మంత్స్ అంటే 20,160 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. అది ఎవరైనా హౌస్ వైఫ్స్ అయినా సరే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. తక్కువ అమౌంటే కాబట్టి పెద్ద అమౌంట్ కూడా కాదు కదా. ఇంకా ఈ విధంగా అయితే మనం ఈజీగా 1 ఇయర్కి వచ్చేసి అయితే 20,160 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయగలము. ఒకవేళ మీరు ఇదే విధంగా 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేయాలి అలా అనుకునేవారు కూడా ఈ విధంగా అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కదా. ఇంకా అంతేకాకుండా ఇప్పుడున్న రోజుల్లో అయితే బంగారం రేట్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి ఎంతో కొంత మనకి ఉన్నంతలో అయితే ఈ విధంగా అయితే మనం రూపాయి అనేసి పోగేసి అయితే ఖచ్చితంగా బంగారం అయితే తీసుకోవాలండి. ఇంకా అంతేకాకుండా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం అయితే తీసుకోవాలి కదా. ఇంకా అందుకోసమని అయితే అటువంటి వాళ్ళకి అంటే తక్కువ అమౌంట్ అంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కూడా ఈ టిప్ అయితే యూస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఖర్చులు ఫస్ట్ పక్కన పెట్టాలండి. అంటే ఖర్చులు సేవింగ్స్ కొంచెం అమౌంట్ తీసేసి అయితే మనం ఖర్చులకి అమౌంట్ యూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే మా ఈ ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత సేవింగ్స్ చేసుకుంటాము అనుకుంటారు కదా. అలా అయితే చేయకూడదండి. ఎందుకంటే ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనకి మిగలవు. ఎందుకంటే మనం సేవింగ్స్ చేయాలంటే కొంచెం అమౌంట్ని అయితే ఫస్టే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అమౌంట్తో ఖర్చులు చేసుకుంటే ఖర్చులు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఉన్న అమౌంట్ని వాడుకోవాలనేది అయితే మనకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఇదే అమౌంట్తో 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా 40,320 రూపీస్ అయితే వస్తుందండి. ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్